అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మనం బైబిల్‌లో కొంతమందిని మనం చూసినప్పుడు వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా మనకు కనబడుతుంటది. కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు దెబ్బతిన్నప్పటికీ, కానీ వాళ్ళని దేవుడు ఆశీర్వదించిన విధానం అనేది చాలా గొప్పగా ఉంటదండి. అందులో మనకి సొలొమోన్ గారు మనకి కనబడతారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాంతాలలో నుండి ఆయన యొక్క మాటలు వినటానికి, ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది ప్రయాణించి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. ఆయన జ్ఞానానికి పరవశించిపోయి, ఆయన జ్ఞానానికి ముగ్ధులైపోయి ఎన్నో కానుకలు అర్పించినటువంటి సందర్భాలు కూడా మనకి బైబిల్‌లో కనబడతా ఉంటాయి. అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోన్ గారికి అందించారు. అయితే సొలొమోన్ గారు ఆ జ్ఞానాన్ని బట్టి ఎన్నో విషయాల్లో చాలా ప్రయోగాలు చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. మీరు ప్రసంగి గ్రంథం ఒకసారి చదివినట్లయితే గనక, అందులో నవ్వు యొక్క లేదా సంతోషం యొక్క అంతు చూద్దాం, లేదంటే కనుక అందులో ఏముంది, దాని యొక్క ఎండ్ ఏంటి అని ఆయన ఎన్నో పరిశోధనలు చేసినట్టుగా మనకు కనబడుతది. ఆయన ఎన్నో చెరువులు త్రవ్వించినట్టుగా, ఎన్నో ద్రాక్ష తోటలు నాటించినట్టుగా, ఇంకా ఎన్నో కార్యాలు చేసినట్టుగా మనకు కనబడుతుంటది. ఎందుకంటే దీని అంతం ఏంటి, దాని అంతం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు అలా జరుగుతుందని ప్రతి విషయం పట్ల పరిపూర్ణమైనటువంటి ఒక రీసెర్చ్ చేసినట్టుగా మనకు కనబడుతుందండి. ధనవంతుల విషయంలో, పేదల విషయంలో, రాజుల విషయంలో, దాసుల విషయంలో, అధికారుల విషయంలో, మరి ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుని జ్ఞానంతోటి ఎంతో చక్కగా పరీక్షించి, పరిశీలించి ఎన్నో విషయాలు ప్రజలకు బోధించినట్టుగా మనకు కనబడుతూ ఉంటది. ఆయన జ్ఞానానికి ఇప్పటికీ అర్థం కానటువంటి విషయాలు చాలా ఉంటాయండి మనకి. మనకు అర్థం కానటువంటి విషయాలు ఆయన జ్ఞానంతో చెప్పినటువంటివి ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. వాక్యాన్ని బాగా పరిశీలించి, లోతుగా ఆలోచిస్తేనే తప్ప అర్థం కానటువంటి గొప్ప గూఢమైన సంగతులు దేవుడు సొలొమోను గారి ద్వారా రాయించినట్టుగా మనకు కనబడుతుంది. అయితే సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. అదేంటంటే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో 9వ వచనం మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచెను. ఏమండి, మీరు చూస్తానండి 12వ వచనంలో మనకు కనబడుతుంది. 13వ వచనం మనం చూద్దాం. 13వ వచనం మనం చూస్తానండి, సొలొమోన్ గారు అనేకమైన సంగతులు తెలియజేసిన తర్వాత రాస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అన్నీ గమనించిన తర్వాత, అన్నీ ధ్యానించిన తర్వాత, అన్ని విషయాల పరిశోధనలు చేసిన తర్వాత, ప్రయోగాలు చేసిన తర్వాత ఆయనకి తెలిసినటువంటి విషయం ఏంటంటేనండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. ఇదండి గొప్ప జ్ఞాని తెలియజేసినటువంటి గొప్ప బోధ. అన్నీ ఆలోచించిన తర్వాత సంతోషం యొక్క అంతం ఏంటి, నవ్వు యొక్క అంతం ఏంటి, అనేకమైన ద్రాక్ష తోటలు ఉన్నాయి, సో వాట్, అనేకమైన చెరువులు ఉన్నాయి, సో వాట్, ఎంతోమందిని వివాహం చేసుకున్నారు, సో వాట్, ప్రతి దాంట్లో ఆలోచించి దేవుని జ్ఞానంతో పరిశీలించిన తర్వాత సొలొమోన్ గారు చెబుతున్నటువంటి గొప్ప స్టేట్మెంట్ ఏంటయ్యా అంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలు అనుసరించి నడుచుచుండవలెనని దేవుడు నియమించును, సమస్త మానవ కోటికి ఇదే విధి. దేనికయ్యా అంటే దేవుడే నిన్ను బలపరచువారు, దేవుడే నిన్ను ఆశీర్వదించేవారు, దేవుడే నిన్ను ధనవంతుడిగా చేయవారు, దేవుడే నిన్ను భేదవానిగా చేయవారు, దేవుడే నిన్ను రాజుగా చేయవారు, దేవుడే నీకు ఐశ్వర్యాన్ని అనుగ్రహించేవారు, దేవుడే నీకు అన్నీ చేసేది ఆయనే. మీరు ప్రసంగి గ్రంథం మొత్తం గమనించండి. ఒక వ్యక్తి భోజనం చేసి సంతోషించాలన్నా కూడా దేవుని యొక్క సెలవు ద్వారానే జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియజేస్తారండి. అందుకే మన లైఫ్లో కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సుఖాలు వచ్చినా, ప్రమోషన్స్ వచ్చినా, మన గొప్ప స్థితిలో ఉన్న, గొప్ప పవర్ ఉన్నా, పవర్ లేకపోయినా, మనకు అధికారం ఉన్నా, అధికారం లేకపోయినా, ధనం ఉన్నా, ధనం లేకపోయినా, మన కుటుంబంలో ఎన్నో రోగాలు ఉన్నా, రోగాలు లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఆయన కట్టడలు ఏంటో బాగా గమనించి, ఏమంటే ఆయన కట్టడలు అనుసరించి నడుచుకోవాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి. ఎందుకయ్యా అంటే చివరి వచనం మనకు కనబడుతుంది. మనం చూద్దాం, 12వ అధ్యాయం మనం చూస్తే చివరి వచనంలో, గోడమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. అప్పుడు మనం తేలిపోకుండా ఉండాలంటే కనుక ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టినటువంటి ఒక విధి ఇంతేనండి.
కనుక మనందరం కూడా గమనించాల్సినటువంటిది ఏదో ఉందని, ఏదో లేదని, ఏదో కావాలని, ఏదో వద్దని, ఏదో కోరుకోవాలని ఆరాటపడి, పోరాటపడి, ప్రయాసపడి మనం ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళామంటే కనుక గుర్తుంచుకోండి, ప్రతి గూఢమైన అంశమును గురించి ఆయన తీర్పులోనికి తీసుకొస్తారు. నువ్వు చేసిన మంచైనా చెడైనా, నువ్వు చేసే ప్రతి పని మంచి ఉంటే మంచిదేనండి, కానీ చెడై ఉంటే కనుక జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాన్ని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలు ఏకీభవించండి. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ తండ్రి, అనేకమైన విషయాలను తండ్రి డైలీ డివోషన్స్ ద్వారా మాకు తెలియజేస్తూ మాలో తండ్రి మీ యందు భయము భక్తి కలిగే విధంగా తండ్రి ఎన్నో లోతైన విషయాలు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థమే బలపరచండి, మీ చిత్త ప్రకారంగా తండ్రి దీవించండి, మీ కృపలో తండ్రి కాచి కాపాడండి ప్రభా. మీ కొరకు బ్రతకాలని ఎన్నో హెచ్చరికలు మా తండ్రి మాకు చేస్తూ నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ వీడియోస్ ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ వీడియోస్ తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ పిల్లలందరినీ తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి కుటుంబాల్లో తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు మా తండ్రి లేకుండా మీ కృప చొప్పున నడిపించండి ప్రభా. వారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా తండ్రి కృంగిపోకుండా మీ కృపలో బలవంతులుగా మా తండ్రి ఎదుగుటకు కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి ప్రభా. దీనిలో నేను నా ద్వారా కూడా మా తండ్రి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు తండ్రి ప్రభా. మీ చిత్త ప్రకారం ఇంకా బలంగా తండ్రి ఎదుగా ధన్యతను అనుగ్రహించండి తండ్రి. అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి ప్రాంతాలకు తండ్రి చేరవేసి మీ ప్రేమను తండ్రి అనేక మందిలో నింపే గొప్ప ధన్యతను తండ్రి దీనుడనైనా నాకు మీరు అనుగ్రహించండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని, నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.